నీవు నాకుంటే సాయము చేసే, నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏమైనా ఏ స్థితిలో ఉన్నా, ఏమైనా ఏ స్థితిలో ఉన్నా కోరుకోనయా, కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. భక్తులైన వారే వాణి చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, భక్తులైన వారే వాణి చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. శక్తి దార పోసిన నష్టమే మిగులుతుందినా, ప్రాణమంత చోటు శక్తి దార పోసిన నష్టమే మిగులుతుందినా. శాపము కాపే నీవు నాకుంటే, శాపము కాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
పోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలేసుయా చాలేసుయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలేసుయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కోరుకోనయా కోరుకోనయా నమ్మకమైన దేవుడమైనా నీవే చాలేసయా నమ్మకమైన దేవుడమైనా నీవే చాలేసయా అందరూ దయచేసి లేచి నిలబడదామండి. కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. కృపాసత్య సంపూర్ణైన దేవాది దేవుడు, మహిమ గల దేవుడు, ఆయన శక్తిని మన మీద కుమ్మరించినట్లుగా, ఆయన బలమును మన మీద కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నన్ను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలడు అని దేవుని తన వాక్కుల ద్వారా సెలవిస్తుంది. కనుక మనం ఆరాధించాలి. స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవా నా తండ్రి, నీ సన్నిధికి వచ్చాను ఆయన, నీ పాద సన్నిధికి వచ్చాను తండ్రి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా శాపాన్ని తొలగించు తండ్రి, నా యొక్క మొలను ఆలకించు తండ్రి. నీ ఆత్మతో నింపునైనా, నీ శక్తితో నింపు తండ్రి, నీ బలముతో నింపునైనా. అయ్యా నీ సౌలు ప్రత్యక్షత తొలగించమని వేడుకొచ్చాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించండి 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 స్తుతించండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రసన్నత, పరిశుద్ధాత్మ ప్రసన్నత. తప్పట్లు కొడుకు తప్పట్లు కొడుకు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుకోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుకోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
మెరిసినని ప్రేమ నలిగిన బ్రతుకున కురిసినని కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా 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 హల్లెలూయా 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 కృపగల దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ స్వరూప మహాగణుడు మహోన్నతుడు తండ్రి నీవు తప్ప మాకెవరున్నారు నాయన నీవు మాతో లేకపోతే నీవు మాలో లేకపోతే నా తండ్రి ఈ పరిచర్య ఒట్టిగానే ఉంటుంది తండ్రి ఈ పరిచర్య ఒట్టిగానే మిగిలిపోతుంది నాయన నీవు ఉండాలి నాయన నీవు లేకపోతే నా తండ్రి ఎవరుంటాడు నాయన నీవే కదా మమ్మల్ని ఆశీర్వదించి నీవే కదా మమ్మల్ని ఆదరించవలసింది నీవే కదా మమ్మల్ని ఓదార్చవలసింది నీవే కదా మమ్మల్ని బలపరచవలసింది నాయన తండ్రి నీకే వందన నిన్నే పెరుగుతున్నాయా కష్టాలలో శ్రమలలో
బాధలలో, నిందలలో, అవమానములలో నీవే కదా నాయన తోడుగా ఉండాలి. మమ్మల్ని బలపరచడానికి, ఓదార్చి నాయన ప్రభువా మా మనసులకు నెమ్మదిని కలగజేయడానికి నువ్వు మాకు తోడుండాలి నాయన. ఈ పంచద వ్యర్థం కాకుండా ఈ పంచద నీ నామ మహిమార్థకంగా జరిగించుకోనైనా కేవలం నీ నామానికి, కేవలం నీ నామానికి అయోగ్యులను, అర్హత లేని వారిని నీ పాదాలు చెంత ఉండడానికి కూడా నేను ప్రభా, నీ పాదధూళి తాగడానికి కూడా అయోగ్యులు ఎనలేని నీ కృప నీకు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ సమయం అది కూడా వచ్చిన బిడ్డల మీద జ్ఞాపకం చేసుకునేది. మీరు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నారు, కృంగిన వేళలో లేవనైతే నీ మాటలు ఇచ్చారు, ఓదార్పునిచ్చే నీ మాటలు ఇచ్చారు, శక్తి కలిగిన నీ వాక్కులు ఇచ్చారు. మీరే మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే ముఖ్యులునైనా పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాట్లాడారు. మేము కాదు నాయన, మా ప్రయాస కాదు నాయన, మా వాక్ చాతుర్యం కాదు నాయన, కేవలం నీ వాక్కులు బయలుపడాలి. నీ దాసుడైన నన్ను నీ సులువు చాటును వాళ్ళని తీసుకు నా నోటి నుండి వచ్చే నీ వాక్కులతో నీ సన్నిధిని ప్రత్యక్షత కలిగి చేసుకోమని, నా నోట నీ మాటలు ఉంచమని, బలపరిచి దీవించమని, కృప కలిగిన వాక్కులతో నేను కూడా వచ్చిన బిడ్డలతో మాట్లాడి దీవించి ఆశీర్వదించి నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.